గణేశుడి నిమజ్జనంలో నగరంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. 15,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలో 20 టన్నుల చెత్తను క్లీన్ చేశారు. రెగ్యులర్ డేస్ తో పోల్చితే నిమజ్జనం సమయంలో ఎక్కువ వర్క్ ఉందంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. చెత్త క్లీనింగ్ కు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. నిమజ్జనాల అనంతరం ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద చెత్త అనేది పేరుకుపోయింది. ఈ చెత్త మొత్తం కూడా క్లీన్ చేసే వాళ్ళు జీహెచ్ఎంసీ వర్కర్స్, జీహెచ్ఎంసీ కార్మికులు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా ఎంత చెత్త ఉంటుందో దానికి మించి కూడా మనకు హుస్సేన్ సాగర్ వద్దనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ వద్దనే దాదాపు 12,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. వాటికి సంబంధించి కూడా శోభయాత్రకు సంబంధించి ఈ పేపర్ షాట్స్ కావచ్చు, గన్ షాట్స్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, వాటర్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో ప్యాకెట్స్ అంత చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా నిరంతరామంగా దాదాపు ఎప్పటికప్పుడు కూడా వీడు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 15,000 మంది కార్మికులు నగర వ్యాప్తంగా వర్క్ చేస్తే మన హుస్సేన్ సాగర్ దగ్గరనే దాదాపు 2,500 మంది కూడా వర్క్ చేయడం జరిగింది. ఇక దాదాపు 45 క్రేన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్క క్రేన్ దగ్గర స్పెషల్గా దాదాపు మనకు 6 నుంచి 10 మంది జీహెచ్ఎంసీ కార్మికులు ఉండి వాటికి సంబంధించి పూజకు సంబంధించి వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా పువ్వులు అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. మరి మనతో పాటు జీహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము వాళ్ళ కష్టంకి సంబంధించి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనాలు అయితే దాదాపు 11 రోజుల పాటు కూడా వీళ్ళకు నార్మల్ డేస్లో ఉండే వర్క్ అంటే డబల్ వర్క్ ఉంటుంటుంది. మరి అట్లాంటి వర్క్ కూడా వీళ్ళు సునాయాసంగా ఎంత కష్టం ఉన్నా ఎంత ఉన్నా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటిది వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు సత్యమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు జీహెచ్ఎంసీలో? 35 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా. సో రోజు వర్క్ ఎట్లుంటుంది, ఈ పండుగ వస్తే ఎట్లుంటుంది వర్క్? పండుగ వస్తే ఎక్కువ ఉంటుంది మేడం. రోజు అంటే మామూలే ఉంటుంది కానీ పండుగ వస్తే ఎక్కువ ఉంటుంది. అంటే రోజు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతారు? మబ్బులు 5 గంటలకు వస్తాము, 2 గంటలకు పోతాం. ఈ మబ్బులు 5 గంటలకు వచ్చి 2 గంటలకు పోయేటప్పుడు ఏమేమి వర్క్లు చేస్తారు నార్మల్ టైంలో? ఊడుస్తాము, కుప్పలు ఎత్తుకుంటాము, ఏదన్నా గడ్డి ఉంటే గడ్డి వీకుతాము, సాఫ్ చేసుకుంటాం, రోడ్లు నీట్గా చేసుకుంటాం. ఇక పండగ వస్తే 11 రోజులు, మొదటి రోజు నుంచి మనకు 3వ రోజు, 5వ రోజు, 7, 8, 9, 10 ఇట్లా 11 రోజుల పాటు ఎక్కడికక్కడ నిమజ్జనాలు అవుతుంటాయి. ఇక హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నారు మీరు, ఇక్కడ ఇంకెక్కువ వ్యర్థాలు వేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది వర్క్, ఎట్లా చేసిరు మీరు? చాలా చేస్తాం మేడం, చాలా చేస్తాం వర్క్, డబల్ కొడతాం. మరి ఈ 2 రోజులు ఎట్లుండే, ఈడ ఏమేమి పని చేసిర్రు? అంతే, ఊడ్చుకము, కుప్పలు ఎత్తుకము, ఊడుస్తాము, కుప్పలు ఎత్తుతాము, పడ్డట్లే ఊడుస్తాము. మళ్ళీ కుప్పలు ఎత్తేటోళ్ళు మా వాళ్ళు ఎత్తుతాం, మేమే ఎత్తుకుంటాము. రాకుంటే మేము మంచిగా చేస్తాం దేవునికి 11 రోజులు. అంటే నార్మల్గా పొద్దున 5 గంటలకు వచ్చి 2 గంటలకు పోయారు కదా, ఈ పండుగ అప్పుడు ఎట్లుండే మరి డ్యూటీ? చాలా ఖచ్చితం. అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోయారు? 5 గంటలకే వస్తాం. మార్నింగ్ 5 గంటలకు. మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉన్నారు ఈడ? 2 గంటల దాకా. 2 గంటలు. వేరే వాళ్ళు షిఫ్ట్ వైజ్ వచ్చిరా? వేరే వాళ్ళు షిఫ్ట్ వస్తారు, మేము పోతాం, వాళ్ళు వస్తారు మేడం. సో ఈ గన్ షాట్స్ కావచ్చు, పేపర్లు, చెత్త చెదారం ఎక్కడికక్కడ ఉంది కదా, కష్టం అనిపించలే మరి? అంతే, కష్టం అంటే ఇక దేవునికి చేస్తాం కదా మేడం, కష్టం ఏమనిపించదు మాకు సంతోషంతో చేస్తాం. సంవత్సరానికే కదా ఒకసారి చేసేది, మేము సంతోషంతో చేస్తాం. సో మీకు ఎట్లా అనిపించింది? అంటే ఎక్కడికక్కడ ఈ పేపర్లు వేసిరు, అవన్నీ కూడా రోడ్డు కతకపోయి ఉన్నాయి కదా, అవి తీయడానికి ఎట్లా అయింది? తీసినాం, చేతులతోని జాడికట్టతోని తీసినాం మేడం. ఎంత కష్టం ఉన్నా కూడా తీసినాం. 3-4 గంటలు మాత్రం చేసినాం మేడం. ఖచ్చితంగా 3-4 గంటలు చేసినాం. నార్మల్గానే మంచిగా దేవుని పేరు మీద మంచిగానే చేసినాం మేడం. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను చేసి కూడా 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, 20 సంవత్సరాలు. పోయిన సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ చెత్తగా అనిపించింది. పోయిన సంవత్సరం ఎట్లుంది, ఈ సంవత్సరం ఎట్లుంది? పోయిన సంవత్సరం కొంచెం తక్కువ ఉండే, బొమ్మలు వినాయకులు కూడా తక్కువనే ఉండే. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉంది, పని కూడా కొంచెం ఎక్కువ అయింది, మాకు పని ఎక్కువైంది. ఇప్పుడు మేము ఒక గ్రూప్కి 4-5 మంది వస్తాం. మేము 4-5 మంది వచ్చి మేమే చేసుకున్నాం, మేమే ఎత్తుకున్నాం, మంచిగా చేసినాము. అంత రోడ్లు కూడా బాగా నీట్గా చేసినాం మేము.
అంత బాగానే జరిగినాయి. పండగ ఏదైనా వచ్చినా ఎక్కువ వర్క్ మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ల మీద చెత్త ఏదైతే వేస్తూ ఉంటారో అవన్నీ క్లీన్ చేయడము ఒక పెద్ద ప్రాసెస్. అవన్నీ కూడా వీళ్ళంతా క్లీన్ చేస్తేనే మనం ఇంట్లో సంతోషంగా ఉంటాము. ఎందుకంటే రోడ్ల మీద కావచ్చు, మన వీధులలో కావచ్చు, ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ఉంటే ఆ వాసనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా మనకు వీలవ్వదు. మరి అట్లాంటిది ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ నిరంతరామంగా వర్క్ చేస్తూ కూడా మన సిటీని క్లీన్గా ఉంచుతూ ఉంటారు. ఇక పండగ సమయంలో ముఖ్యంగా ఈ బతుకమ్మ కావచ్చు, అదేవిధంగా దివాళీ సమయంలో, ఈ నిమజ్జనాల సమయము, దేవి నవరాత్రులు, దసరా టైంలో వీళ్ళకు ఎక్కువగా వర్క్ ఉంటూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం నిమజ్జనాలకు సంబంధించి కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్క్ పెరిగిందని చెప్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ చెరువుల వ్యర్థాలకు సంబంధించి ఆ కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఎంత కష్టం ఉన్నా కూడా దేవుని దయ, దేవుని పేరుతో కూడా అన్ని క్లీన్ చేశామని చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి చేశామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రోడ్లన్నీ కూడా క్లీన్ అవ్వడానికి వీళ్ళ కష్టం ఎంతో ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.